సో ప్రస్తుతం మనం అబుదాబి ఐఫా అవార్డ్స్ ఎతిహాద్ ఎరీనాలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ద బ్యూటిఫుల్ రెజీనా కాసెండ్రా. ఏంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు? అవునండి, పర్ఫామ్ చేయబోతున్నాను నేను. ఏ సాంగ్? నేను యాక్చువల్లీ చిరంజీవి గారికి ట్రిబ్యూట్ చేస్తున్నాను. సో ఆయన సాంగ్స్లో అన్నీ చేస్తున్నా. అండ్ ఆల్సో తలపతి తమిళ్లో అండ్ నేను తెలుగులో చేస్తున్నాను. అంటే చిరంజీవి సాంగ్స్ అన్ని మిక్స్డ్ అన్ని పర్ఫామ్ చేయాలి. అవునండి, ఒక మెడ్లీగా ఉంది. గువా గోరింకా, సానా కష్టం, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సో ఎట్లా ఉంది ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? మీరు చాలా ఫిల్మ్లో యాక్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ టచింగ్ అంటే మెల్లిమెల్లిగా ఇంకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఒక గౌరవంగా ఫీలింగ్ ఉంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ హై టైమ్ ద సౌత్ వాజ్ గివెన్ దట్ మచ్ విజిబిలిటీ అని. అండ్ కానీ టైం పడుతుంది, అన్నిటికీ టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ గ్రేట్ థింగ్స్ టు హ్యాపన్ అని చెప్తారు కదా. సో ఐ మీన్ వీఆర్ ఫైనలీ హియర్ అండ్ వీ హ్యావ్ సో మచ్ టు షోకేస్, సో మచ్ టు షో ద వరల్డ్ అనమాట. సో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ కలిపి దీంతోనే ఐఫా అవార్డ్స్తోనే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం, ఇంతకుముందు డిఫరెంట్గా పెట్టారు, ఈసారి ఫస్ట్ టైం విత్ మెయిన్ ఐఫా అవార్డ్స్తోనే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. అవునండి, అండ్ ఐ థింక్ దట్స్ గ్రేట్. అన్ని బ్యారియర్స్ని బ్రేక్ చేసి, ఎందుకంటే యాజ్ యాక్టర్స్ వీ యాక్చువల్లీ వర్క్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అనమాట. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ. బట్ యాజ్ అవార్డ్స్ there's always been a barrier and ఐఫాస్ ఫైనలీ బ్రోకెన్ దట్ బ్యారియర్. దానికే ఒక పెద్ద ఇది ఉండాలి. బట్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడానికి హ్యాట్స్ ఆఫ్ టు ఐఫా, హ్యాట్స్ ఆఫ్ టు విస్క్రాఫ్ట్, హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్ హూస్ పుట్ దిస్ టుగెదర్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మిగతా హీరోయిన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే నేర్చుకున్నారా? ఎందుకు ఇలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు? స్టేట్మెంట్ కాదు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే చాలా బాగా నేర్చు. ఇట్స్ కాంప్లిమెంట్, నాట్ కాంట్రవర్సీ. మీరు కాంప్లిమెంట్ అది ఓకే, కానీ మీరు ఇంకోటి మిగతా హీరోయిన్స్ తో కంపేర్ కదా. అంటే మీకంటే ఎక్కువ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఆ విధంగా అంత ఫ్లూయెంట్ గా మాట్లాడట్లేదు. అది నాకు తెలియదండి, కానీ ఐఎమ్ హ్యాపీ దట్ నాకు లాంగ్వేజెస్ చాలా ఇష్టం. సో అలాగే పిక్ చేసి. హైదరాబాద్ ఇష్టమా మీకు? హైదరాబాద్ అఫ్ కోర్స్ హైదరాబాద్ ఇష్టం. హైదరాబాద్ చాలా ఇష్టం నాకు. అండ్ దెన్ అక్కడ ఉన్న ఫుడ్ చాలా ఇష్టం నాకు. సో యా. ఏ ఫుడ్ ఇష్టం యాక్చువల్లీ? నాకు రాయలసీమ ఫుడ్ చాలా ఇష్టం అండి. యా, అంటే జొన్న సంకటి ఇటువంటివి. రాయలసీమలో స్పెషల్ ఏదైనా ఉందా? అని సంకటి, ఎనీథింగ్ వాట్ ఎవర్. సో అంటే మీకు ఏదైనా ఉందా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పలానా హీరోతో తెలుగులో యాక్ట్ చేయాలి, లేకపోతే తమిళ్, మలయాళంలో యాక్ట్ చేయాలి, అట్లా డ్రీమ్ ఏదైనా ఉందా? క్రష్ ఏమైనా ఉన్నారా? వెన్ ఐ వాజ్ యంగర్ అప్పుడు క్రషెస్ ఉన్నాయి. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. అప్పుడు యంగర్గా ఉన్నప్పుడు ఎవరు క్రష్ ఏముండే యాక్చువల్లీ? ఐ హ్యాడ్ అ లాట్. మహేష్ బాబు, యా, మెయిన్లీ మహేష్ బాబు. ఓకే. చిరంజీవి గారు. సో చిరంజీవి గారితో యాక్ట్ చేయకుండా ఇప్పుడు ఆయన పర్ఫామ్ చేస్తున్నారు ఆయనకి ట్రిబ్యూట్గా. అవునండి, మొన్న గిన్నిస్ రికార్డ్ కూడా చిరంజీవి గారు వచ్చింది. he won the Guinness book. He broke the record. So I think that's amazing. So I'm really privileged to be able to do a tribute to him. మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే తోటి హీరోయిన్స్లో వాళ్ళు? అలా ఎవరు లేరండి ఇండస్ట్రీలో. బెస్ట్ ఫ్రెండ్స్ అని ఐ డోంట్ రియలీ, లైఫ్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ లేదండి. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మోస్ట్లీ ద తెలుగు ఇండస్ట్రీలో ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రెజీనా. సో రెజీనా పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు ఐఫా అవార్డ్స్ దుబాయ్లో. చిరంజీవి సంబంధించి ఆయన కూడా ఒక అవార్డు తీసుకోబోతున్నారు. చిరంజీవికి సంబంధించిన ఆయన మొన్న గిన్నిస్ రికార్డ్స్లో ఎక్కారు, హైయెస్ట్ డ్యాన్స్ స్టెప్స్ చేసిన దానికి సంబంధించి ఆయనకి ట్రిబ్యూట్గా పర్ఫార్మెన్స్ రెజీనా ఇస్తున్నారు. అబుదాబి నుంచి భరత్ కుమార్, జీ తెలుగు న్యూస్.